అప్పట్లా కుటుంబ సర్వే అని చెప్పి ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు పట్టుకొచ్చిన ముచ్చట ఏర్కున్నదే కదా. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఆస్తులు ఎన్ని, వ్యవసాయం ఎంత ఉంది, ఇంట్లో బండ్లు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఉన్నారా లేరా, నెల నెల ఎంత ఆమ్దాన్ వస్తుంది, కులం ఏంది మతం ఏంది, ఓ గిట్ల బొచ్చడి వివరాలు రాసుకొని పోయిర్రు. ఆ సర్వే మీద అసలు లెక్కలు ఇవాళ బయటకు వచ్చినాయి. 33 జిల్లాలల్లో 12,000 పల్లెలల్లో కాంగ్రెస్ సర్కారోళ్ళు చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను విడుదల చేసింది ఇలా గవర్నమెంట్. ఏ కులం బలంగా ఉంది, ఏ కులంలో ఎంత మందులు, ఏ కులం ఎంత శాతం ఉంది ఏందనేది లెక్కలన్నీ కుర్దు మంత్రి పొన్నం ప్రభాకర్ సారే చెప్పిండు మైకుల ముంగట. ఈ యొక్క సమాచారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనల పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. 1,15,00,000 కుటుంబాలకేంచి 3.5 కోట్ల జనాభా లెక్కలు తీస్తే అందులో బీసీలే ఎక్కువ. 56.36% బీసీలుంటే 17.42%, ఎస్సీలు 10.43%, ఎస్టీలు 15.79%, ఓసీలు అసలే కులం లేనోళ్ళు ఇంకో 4% ఉన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఇంటింటి సర్వే లెక్కలలో తేలిందనేది మంత్రి పొన్నం సార్ అంటున్న మాట. ఏ కులంలో ఎంత మందులు, ఎంత శాతం మందులు అనేది లెక్కలన్నీ వెబ్సైట్లకు ఎక్కించిలాట కూడా అందరూ చూసుకునేటట్టు. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేపట్టినటువంటి సమాచారం ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఊరుకు సంబంధించిన అనుమానం ఉంటే అక్కడ ఉండేటటువంటి లెక్క ప్రకారంగా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఈ ప్రభుత్వం వారికి పారదర్శకంగా ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో షెయి పార్టీ సర్కారు వచ్చినాక సమగ్ర కుటుంబ సర్వే పేరుతోని ఇంటింటికి పోయిళ్ళు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిళ్ళు, వివరాలు రాసుకొని వచ్చిళ్ళు. ఒక్కొక్క ఇంటికి పోయి ఏం తక్కువ 76 ప్రశ్నలు అడిగి వివరాలన్నీ కుల్లం రాసుకొని వచ్చిళ్ళు. అట్లకప్పుడు చేసిన సర్వే లెక్కలన్నీ ఒక్కతానేసి దేనికి దానికి లెక్కలన్నీ తీసి ఏ కులంలో ఎంత మందులు, ఏ కులానికి ఎంత బలం ఉంది, ఆడోళ్ళు ఎంతమంది, మొగోళ్ళు ఎంతమంది, చదువుకున్నోళ్ళు ఎంతమంది, చదువు రానోళ్ళు ఎంతమంది అనేది లెక్కలన్నీ ఇవాళ విడుదల చేసిళ్ళు అన్నట్టు.